రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల ముగింపును నారాయణపేట జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షులు రాజేందర్ రెడ్డి జెండాను ఆవిష్కరించారు. బీఆర్ఎస్ మీద నమ్మకంతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా నవీన్ రెడ్డి గెలుపునకు కృషి చేసిన వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల కోసం ఇచ్చిన జీవో 69 పనికి మాల జీవో అన్నారు. గత 3 రోజుల నుంచి కూడా సంబరాలు మనం పార్టీ తరఫు నుంచి జరుపుకుంటున్నాం. ఇవాళ ముగింపు కార్యక్రమంలో మనకు పార్టీ ఆదేశాల మేరకు జిల్లా పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాతో పాటు మన పార్టీ జెండా ఎగిరేసుకొని ఒక చిన్న వీడియో క్లిప్పింగ్స్ కూడా చూపించమని పార్టీ ఆదేశించింది. దాని ప్రకారం మనమందరం కూడా కూర్చోవడం జరిగింది. మన జిల్లా నుంచి తెలంగాణలో మన జిల్లా నుంచి ఎట్లయితే ముందు కేసీఆర్ సార్ను గెలిపించి ఒకే ఎంపీగా ఆడిపోయి తెలంగాణ సాధించుకొని తీసుకొచ్చిండో అట్లా నిన్న మన జిల్లా నుంచి మనమందరం కూడా కష్టపడి ఒక ఎమ్మెల్సీని గెలిపించుకున్నాం. మన గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశం ఏంటంటే మాకు చెప్పిండు, మా తరఫుకెళ్ళి జిల్లాలందరికీ కూడా ధన్యవాదాలు చెప్పండి అయ్యా, ఇది ఒక స్ఫూర్తి ఇచ్చింది, మళ్ళీ మనకు మన పార్టీకి ఒక ఆయువు పోసింది ఈ రిజల్ట్ అని చెప్పి నిన్న చెప్పడం జరిగింది. మన నారాయణపేట జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, అలాగే మున్సిపల్ కౌన్సిలర్లకు అందరికి కూడా పేరు పేరున మీరు ఓటేసి మన నవీన్ కుమార్ రెడ్డి గారిని ఎమ్మెల్సీగా గెలిపించినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను.